కేసీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి ఓన్లీ 1 minute సార్ 2 minutes ప్రశ్నే సార్ ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్ సార్ నేను స్ట్రైట్ గా అడిగిన ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి నంబర్ 1 నంబర్ 2 అధ్యక్ష 7500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా ఆ బియ్యం పరిస్థితి ఏంది దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా నంబర్ 3 లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్ లాస్ట్ క్వశ్చన్ యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు నంబర్ 3 నంబర్ 4 మీరిచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి నంబర్ 4 లాస్ట్ సార్ మేమెవరికి రికమెండ్ చేయలేదు ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అని వేయండి ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి మేము వస్తాం అధ్యక్ష మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం రుజువు చేస్తాం అధ్యక్ష గౌరవ మంత్రి స్పీకర్ సార్ చెప్పండి మళ్ళీ రిపీట్ చేస్తున్నా స్పీకర్ సార్ ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్ ఐ యామ్ అగైన్ రిప్లైయింగ్ ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ ఈజ్ ఎ మేజర్ ఇనిషియేటివ్ నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ హెస్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిప్పీన్స్ అదే విధంగా దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ఎవర్ అబ్టైన్డ్ ఫర్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు ఫిలిప్పీన్స్ అదేవిధంగా అధ్యక్ష నేను మళ్ళీ ట్రై చేస్తున్నా మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు మీరు చేసిండ్రు టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఆయన అడుగుతున్నారు చెప్తున్నా ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు యూ షుడ్ నాట్ డూ దిస్ యూఆర్ ఇన్ స్కామ్ అధ్యక్ష హరీష్ రావు గారు ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను బట్ మీరు చేసి మళ్ళా నేను ఇంకో పబ్లిషన్ చేస్తే బాగుంటుందట ఎంక్వైరీ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి అధ్యక్ష ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్ సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ థ్యాంక్ యూ పల్లా రాజేశ్వర రెడ్డి గారు బోనస్ దయచేసి మంత్రి గారు గత యాసంగిలో ఇవ్వాల్సిన 1208 కోట్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అడిగాం సార్ దయచేసి అది ఒక్కటి చెప్పండి రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తూ మీరే చెప్పారు 50 లక్షల మెట్రిక్ టన్నులకి ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని అది లాస్ట్ సీజన్ లో అయిపోయింది మరి ఈ సీజన్ లో కొంటారా కొనరా ఒకటి రెండోది దాని అసలు సమాధానం చెప్పట్లేదు మూడోది వరి వేయడం అనేది కష్టం వరి వేయద్దని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నారు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మన చెప్తున్నారు మరి ఇంతకుముందు వేస్తారేమో ఇట్లా వద్దు అని చెప్తే మమ్మల్ని తిట్టిండ్రు వరి వేయద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న నిన్న ఒక సభ్యుడు మన గట్టిగా మాట్లాడినాడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళు తల వంచుకొని కూర్చున్నారు 50 లక్షలకే అలవాటు అయింది కాబట్టి వరి వేయొద్దు ఇంకోటి వేయండి అని చెప్పాడు మరి వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా మీరు డైరెక్ట్ గా చెప్పండి ఎందుకంటే నిన్న మీరు మంత్రి గారు ఎవరు చెప్తారు ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు వచ్చే సీజన్ లో ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చి అధ్యక్ష ఇప్పుడు మీరు 50 లక్షల మెట్రిక్ టన్ దాటింది కాబట్టి కొంటారా కొనరా ఇప్పుడు ఈ యొక్క యాసంగిలో వచ్చిన వడ్లని మీరు కొంటారా కొనరా కొంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అరే అదే చెప్పమంటున్నాం మూడోది వచ్చే సంవత్సరం వానాకాలం వరి వేయాలా వద్దా వేస్తే ఎంత వేయాలి మంత్రి గారు దయచేసి చెప్పాలి అధ్యక్ష ఖరీఫ్ సీజన్ లో కేంద్ర ప్రభుత్వం 54 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ కి టార్గెట్ ఇచ్చినా మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మేరకు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పైసలు ఇవ్వడం జరిగింది ఎంఎస్పీ ఇచ్చినాము బోనస్ ఇచ్చినాము మరి ఆ తత్తిమ విషయాలకి నేనేమంటున్నా అదేవిధంగా ఈ రబీ పంటలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము అధ్యక్ష
గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658, Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో బోనస్ పేమెంట్ కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ will be supplied for 1,88,500 acres after completion of canal distributory network system. B. The distributive system works are in progress and water will be supplied soon after the completion of distributed network. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరికల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పటిలో కడతారు. మిగిలిన R&R ప్యాకేజీ సంబంధించి